తిరుపతిలో చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును అడ్డుకోవడం కాదు, ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమే అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎందుకు నిర్బంధించారో డీజీపీ చెప్పాలని డిమాండ్ చేసిన అచ్చెన్న తక్షణమే ఎస్సీసీ స్పందించాలని డిమాండ్ చేశారు. వేలాది మందితో సమావేశాలు, ర్యాలీలు, సభలు పెట్టుకోవడానికి అనుమతిస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ విధంగా జరిగాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దౌర్జన్యంతో అర్ధరాత్రి రాజకీయాలు చేసి పంచాయతీలు గెలిచామని చెప్పి సంబరపడిపోయారు. నెక్స్ట్ ఫేజ్లో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రికి ఎడాపెడా వాయించడానికి సిద్ధపడ్డారు. అట్మాస్ఫియర్ కూడా అదే విధంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఒక్క ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా సరే ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సరైనటువంటి సమయం ఆసన్నమైంది. వైసీపీని చిత్తుగా ఓడించాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళ రిపోర్ట్స్లో కానీ, వారి నాయకుల మాటల్లో కానీ ఇదే వెర్షన్ వస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలు జరిగితే గెలవలేము, ఎన్నికలు జరగకుండే చాలా స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్న సంగతి మనం ఒకసారి గమనించాలి. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అందులో లోకల్ బాడీ ఎన్నికలు, నేను 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నో ఎలక్షన్లు చేశాను. ఎన్నికలు జరిగిన తర్వాత, ఇది ముఖ్యమైనటువంటి పాయింట్, ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరి పార్టీ తరపున గెలిచినటువంటి క్యాండిడేట్స్ని, ఇటు కార్పొరేటర్ కానీ అటు ఎప్పుడైనా ఎలక్షన్లు జరిగేటప్పుడు నామినేషన్ వేసిన క్యాండిడేట్లతో క్యాంపులు పెట్టిన సందర్భం ఎప్పుడైనా ఒక్క దగ్గర ఉందా నేను అడుగుతున్నాను. ఈరోజు క్యాంపులు పెట్టుకున్నాం. పలాసలో మిగిలిన క్యాండిడేట్లందరినీ హోటల్లో పెట్టుకున్నాం. ఈరోజు చిత్తూరులో మొత్తం అందరినీ బస్సు ఎక్కించి ఇంకో దగ్గర పెట్టాం. 3వ తారీఖు తర్వాత ఇటువంటి చర్చ ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉందా? దీనికి బాధ్యత ఎలక్షన్ కమిషన్ వహించద్దా? రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నాడు? చిత్తూరులో అయితే డిఎస్పీ మేము ఉన్నాం, ఎస్పీ నోరెత్తడు, ఎస్పీ అసలు కనపడ్డు.